హైదరాబాద్ మహానగరంలో పేదలకు శాపంగా పెద్దలకు వరంగా మారింది హైడ్రా. బీదలు నివసించే ప్రాంతాలే టార్గెట్గా ఈ ప్రభుత్వ ఏజెన్సీ కూల్చివేతలు చేపడుతున్నది. న్యాయస్థానాలు మొట్టకాయలు వేసిన ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సెలవు దినాల్లో రెచ్చిపోతున్నారు. హైడ్రా అధికారులు రాత్రికి రాత్రి బుల్డోజర్లతో దూసుకొచ్చి పేదల ఇండ్లను నేలమట్టం చేస్తున్నారు. కుకట్పల్లిలోని ప్రకాష్ నగర్లో 1975 నుంచి పట్టా పాస్బుక్లు కలిగి ఉన్న వ్యవసాయ భూముల్లోని దళితుల గృహాలను కూల్చివేశారు. ఇప్పటికే ఒక మహిళ ప్రాణాన్ని బలి తీసుకున్నారు. కనికరం లేకుండా ఇండ్లను కూల్చివేశారని, కాంగ్రెస్ అంటేనే పేదలను చంపేసే ప్రభుత్వం అని ప్రకాష్ నగర్ బాధితులు మండిపడుతున్నారు. హైడ్రా వల్ల ప్రకాష్ నగర్లో నిలువ నీడ లేకుండా రోడ్డు పాలైన దళితులు బాధితులతో మా ప్రతినిధి రంజిత్ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ నగరంలో పేదవాళ్లకు శాపంగా పెద్దవాళ్లకు వరంగా మారింది హైడ్రా. ప్రస్తుతానికి మనం హైదరాబాద్లోని కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రకాష్ నగర్లో ఉన్నాం. ప్రకాష్ నగర్లో మనం చూసుకున్నట్లయితే దాదాపు 1975 నుంచి నివాసాలు ఉంటున్నటువంటి కుటుంబాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లన్నీ కూలగొట్టారు హైడ్రా అధికారులు. దాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా అక్రమంగా కేసులు పెట్టడం, దాంతోపాటుగా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 1975 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రకాష్ నగర్ కాలనీలోనే వచ్చేసి హర్జన్లకు సంబంధించినటువంటి వాళ్ళ తాతల నుంచి తండ్రుల నుంచి నివాసాలు ఉంటున్నటువంటి కుటుంబాలని లెక్క చేయకుండా దానికి సంబంధించినటువంటి డోర్ నెంబర్లు కావచ్చు, డోర్ నెంబర్లతో పాటుగా కరెంటు మీటర్లు, వాటర్ బిల్లులు, దాంతో పాటుగా వచ్చేసి ట్యాక్సులు, ఇవన్నీ కూడా చేస్తున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా కూడా హైడ్రా అనేది కూడా ప్రజలను ఇబ్బందులు పెట్టే పరిస్థితి అనేది కనబడుతుంది. కూకట్పల్లిలో చూసుకున్నట్లయితే ఒక మహిళ కూడా ప్రథమంగా కూడా ఇక్కడే ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోయినట్లుగా కూడా మనకు తెలుసు. దానికి ఉదాహరణగా చూసుకున్నట్లయితే నల్లచెరువు ప్రాంతంలోని ప్రకాష్ నగర్లో 1975 నుంచి నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు మనం ఇక్కడ విజువల్లో చూసినట్లయితే దాదాపు ఇవన్నీ కూడా వాళ్ళ తాతల తండ్రుల నుంచి నివాసాలు ఉన్నటువంటి కుటుంబాలని ఒక్కసారిగా రోడ్డు మీద పడేసి కనీసం సమాచారం ఇవ్వకుండా, దాంతో పాటుగా మనము విజువల్లో చూసినట్లయితే దాదాపు ఒక భవనానికి సంబంధించిన హౌస్ నెంబర్ అనేది కూడా మనకు కనబడుతుంది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ అనేది ఉంది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి రాఘవేందర్, మహేందర్, నరేందర్, యాదగిరి అంటే గ్రాండ్ సెన్స్ సను వీళ్ళందరికీ కలిపినటువంటి ఆర్డర్ కాపీ అనేది కూడా 2010లో ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇంటి నెంబర్లు, దానికి సంబంధించినటువంటి ట్యాక్సులు, వాటర్ బిల్లులు, కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళపైన బుల్డోజర్తోని అటాక్ చేపించేసి కుటుంబాలని రోడ్డు మీద పెట్టిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి ముటేషన్ కాపీ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి పట్టా పాస్ పుస్తకం కూడా ఇవన్నీ ఉన్నప్పటికీ ఇవన్నీ ఏమీ చేయకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూడా హైడ్రా అధికారులు వీళ్ళని రోడ్డున పడేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. మనతో పాటు కాకుండా స్థానికంగా ఉన్నట్టు వ్యక్తులు ఉన్నారు, ఈ యొక్క బాధితులు. అన్న చెప్పండి, మీకు ఎన్ని గంటలకి ఇక్కడికి వచ్చారు? మీ ఇళ్ల పైన ఈ బుల్డోజర్ ఇక్కడికి హైదరాబాద్ 11:30-12 o'clock వచ్చారు అన్న. లాస్ట్ సాటర్డే రోజు వచ్చి ఇమ్మీడియట్గా ఖాళీ చేయాలి, చెయ్యకపోతే ఇళ్ళతో మీ సామాన్లతో పాటు మిమ్మల్ని కూడా రోడ్డు మీద పడేస్తామని క్లియర్గా చెప్పారు. అప్పుడే భయపడి చాలామంది మా వాళ్ళు భయపడి సండే రోజు బయట ఉన్నారు. ఈరోజు మళ్ళీ వచ్చి నిర్దాక్షిణ్యంగా డోర్ నంబర్లు ఉన్న ఇళ్ళని 2 ఇళ్ళని గులకొట్టారు. దాంతోపాటు అది జరిగినప్పుడు మేము వచ్చి అడ్డుకున్నామన్న. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా కన్సర్న్ పర్సన్తో ఇవన్నీ చెప్పుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఆ పర్సన్ మాతో మాట్లాడట్లేడు. వీళ్ళని అడిగితే మా సార్లతో మాట్లాడుకోండి, వాళ్ళు కన్సర్న్ పర్సన్ అని కూడా అనట్లేదు. వెళ్ళి డైరెక్ట్ రంగనాథ్ సార్తో కలవండి అని, అతనితోనే మాట్లాడండి, అప్పుడే ఆపుతామని చెప్తున్నారు. అంత పెద్ద ఆఫీసర్ ఎలాగైనా కలిసే అవకాశం మాకు ఇస్తాడన్న. పేదోళ్ళం మేమందరం, మా ఒక్కటే కుటుంబం 50 మంది ఉన్నామన్న. అందరం ఎవరు ఇక్కడ కొన్ని కట్టిన వాళ్ళం కాదు. మా తాత నుంచి వచ్చిన ల్యాండ్ ఇది. మా తాత నుంచి వచ్చిన ల్యాండ్ని మేము ఆల్రెడీ ఇక్కడ చెరువు ఫెన్సింగ్ అయిన తర్వాత మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. మేముంటున్న ఇళ్ళల్లోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారన్న. చెప్పండి, మీకు అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా హైడ్రా అధికారులు కూల్చేస్తారు, అంతవరకు కరెక్ట్? మేము మా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసిస్తున్నాము. పొలం ఉన్నది ఆల్రెడీ. ఇక్కడ పంట పండించినాము. మా తాతలు ముత్తాతలు ఇక్కడ పొలాలు పండించినారు. ఆల్రెడీ గత 2017లో ఎంఆర్ఓ వచ్చి ఇక్కడ గుర్తించి ఫెన్సింగ్ ఎక్కడ వరకు ఉన్నది, ఎఫ్టీఎల్ ఎక్కడ వరకు ఉన్నది అని గుర్తించి ఫెన్సింగ్ వేసారు. అక్కడ వేసిన తర్వాత ఇప్పుడు డిజిటల్ మ్యాప్ అని కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ మ్యాప్ అని ఆ మ్యాప్ అని ఈ మ్యాప్ అని తీసుకొచ్చి మా ఇండ్ల మధ్యలోకి చూపించి మొత్తం ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నది. ఈరోజు ఇంత దారుణంగా
ఒక సంవత్సరం క్రితం అక్కడ బుచ్చమ్మ యాదవ్ అని మేము హైడ్రాకు ఇల్లు కూల్చేద్దామని బుల్డోజర్ రాగానే ఊరేసుకొని చనిపోయింది. మరి అలా కూడా మేము ఇంకొక చావు కారణం అవుతారా ఈ హైడ్రా ప్రభుత్వము? ఇంకోరు చావాలంటే చెప్పండి, అందరం కలిసి చేస్తాం మేము ఇక్కడ. ఈ చావడానికే ఈ హైడ్రా తీసుకొచ్చిరా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదలను కూల్చే ప్రభుత్వమా? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే పేదలను ఇళ్ళను కూలుస్తారా? మరి రేవంత్ రెడ్డి అన్నను తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చమాను, ఆయన ఇల్లు కూల్చేసి ఆయన పార్క్ చేయమను, చిల్డ్రన్స్ పార్క్ చేయమను. ఇంత దారుణంగా చేస్తున్నారంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక్క ప్రభుత్వమే, ఎవ్వరు కూడా చేయలే. హైడ్రా అనగానే హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అందరికి. అంటే దీనిపైన ఆల్రెడీ కోర్టులో మీకు సంబంధించిన కేసు ఉన్నది, దాని వాదనలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉల్లంఘించి కూడా హైడ్రా అధికారులు ఈ డిమాలేషన్ చేశారు, అది నిజమేనా? వాదనలు జరిగినాయి హైకోర్టులో. వాళ్ళ కన్సర్న్డ్ కౌన్సిల్ అడ్వకేట్కి వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చారు. అయినా కానీ డోర్ నంబర్స్కి నోటీస్ ఇచ్చిన తర్వాతనే యాక్షన్ తీసుకుంటామని క్లియర్గా చెప్పారు. మా అడ్వకేట్ వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడించి కన్సర్న్ సిఐ ఆదిత్య గౌడ్ సార్ గారికి చెప్తే అతను ఈరోజు ఆపి మీరు ఆఫీస్కి రండి ఏముందో మాట్లాడతాను అంటున్నారు. అతను కూడా వినే స్థాయిలో లేనట్టు మాకు కనబడుతుంది. అతని దగ్గరికి వెళ్ళినా ఏం న్యాయం జరిగేటట్లయితే కనబడట్లేదు అన్నమాట. ఇప్పుడు ప్రధానంగా మీరు హైడ్రాని ఏం డిమాండ్ చేస్తున్నారు? పేదల ఇల్లు కూర్చోద్దు, మా ఇల్లు మాకే ఉండాలి. మీ అభివృద్ధి ఏదైతుందో చెరువు లోపల చేసుకోమనండి, ఫెన్సింగ్ యువతలు రాకమనండి. ఫెన్సింగ్ ఆల్రెడీ ఎంఆర్ఓ ఆయన ఏమీ గుర్తియకుండా అది గుడ్డిగా బ్లైండ్గా ఫెన్సింగ్ వేయలేదు. ఆయన ఎంఆర్ఓ ఆర్ఐ సర్వేయర్ ఇదంతా సర్వే చేసిన తర్వాతనే ఫెన్సింగ్ వేసారు. అక్కడ కనబడితేనే ఉంది ఫెన్సింగ్ ఎక్కడ వరకు ఉన్నది అనేది. FTL దిమ్మే 2004లో దిమ్మే బాతుంది, దానిపైననే గుర్తించి వాకింగ్ ట్రాక్ వేసారు అక్కడ చెరువు అవతల. ఫెన్సింగ్ వేసింది ఇంతకుముందు ప్రభుత్వమే కదా, మేమైతే వేయలేదు కదా. ఇప్పుడు ఫెన్సింగ్ లోపలికి వచ్చి ఇల్లు కూల్చడం అంటే దౌర్జన్యం. ఇంత దౌర్జన్యం ఏ ప్రభుత్వం కూడా చూడలేదు. స్థానికంగా ఉన్న వాళ్ళను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 2004లో కూడా సర్వేయర్ కావచ్చు, దానికి సంబంధించిన ఆర్ఐ ఎంఆర్ఓ కూడా గుర్తించి హద్దులను గుర్తించి FTL ల్యాండ్ అయితే ఉందో అక్కడ వరకు కూడా ఫినిషింగ్ వేసిన ఇండ్లను కూల్చేసి దాని తర్వాత కూడా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత కూడా దానికి సంబంధించిన భూములను కూడా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. దానిలో భాగంగానే వీళ్ళు ఇండ్లు కట్టుకున్నారు. అలాంటి వాటిని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా ఇండ్లు కూల్చారని చెప్తున్నారు. మనతో పాటుగా కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్థానికంగా ఉన్న వాళ్ళలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అనేది వచ్చిన తర్వాత కూడా పేదలకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ఈ పేదలకు న్యాయం చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందంటారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇవి మా తాత ముత్తాతలు సంపాదించింది కదా సార్, వాళ్ళది వీళ్ళది తీసుకొని కట్టుకున్నది కాదు, కష్టపడి కట్టుకున్నాము. దాన్ని ఇప్పుడు కూల్చేస్తా అంటున్నారు. మా పరిస్థితి ఏంది? రోడ్డు పాలైనాం. 3 రోజుల నుంచి రోడ్ల మీద వండుకొని తింటాం ఆడపిల్లల్ని పెట్టుకొని. ప్రభుత్వం ఇట్లా చేస్తే మంచిది కాదు. రేవంత్ పరిపాలన మాకు నచ్చట్లేదు. మీ ఇల్లు ఎక్కడ ఉంది? మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా హైదరాబాద్? మాకేం నోటీస్ అయితే ఇవ్వలేదు. 3 డేస్ నుంచి మేము రోడ్ పైనే ఉంటున్నాము. ఫుడ్కి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి? బయట ఉండాలన్నా మాకు మనీ కావాలి కదా ఎట్లయినా సరే. సో తప్పు, మాకు న్యాయం కావాలి సార్. చెప్పండి, మీ పరిస్థితి ఏంటి? మాది పేదలు, మేము అందరం దళితులం అండి. మా దళితుల మీదకి వచ్చి మాకు ఇండ్లు లేవు. ఉన్న ఇండ్ల నుంచి వెళ్ళిపోండి అంటే ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇండ్ల కిరాయిలు చూస్తే 10-15 వేలు ఉంటాయి, అంత తక్కువ ఉండదు. సింగిల్ బెడ్రూమ్ అయినా ఎక్కడ కట్టుకుంటామండి? మామూలుగా పనులు చేసుకునే వాళ్ళము. ఇంత చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఎక్కడ ఉంటామండి? మాకు ఏది వద్దండి, మా ఇండ్ల నుంచి మమ్మల్ని పంపించకుండా ఉండండి చాలు. మాకు అదే న్యాయం మాకు. చెప్పండి, దీనికి సంబంధించిన ల్యాండ్లో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు జీవనం ఉంటున్నారు? ఒకవైపు రేవంత్ రెడ్డి పేదల్లో కూడా అగ్రస్థానంలో చూపెట్టడమే టార్గెట్ అంటున్నారు, దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అసలు ఏం చెప్తామన్న రేవంత్ రెడ్డి పాలన కోసం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన ఉన్నోళ్ళ జోలికి పోతలేడు. మంత్రులు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి అందరు ఎంతోమంది కబ్జా చేసుకోరు. FTL ఉన్నాయి ల్యాండ్స్ అలా, వాళ్ళ జోలికి ఒక్కడు కూడా పోడు. ఏమన్నా పడు అంటే ఆయన మధ్యతరగతి వాళ్ళ మీద లేనోళ్ళ మీదనే పడుతుండు, గరీబోళ్ళ మీదనే పడుతుండు, గరీబోళ్ళనే టార్గెట్ పెట్టుకుండు. కానీ ఉన్నోళ్ళ జోలికి అసలే పోతలేడు. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రంగనాథ్ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఇది మేము ఆక్రమించుకుంది కాదు, లేకపోతే అన్యాయంగా ఓన్తోనో గుంజుకున్నది కాదు, చెరువును కబ్జా చేసుకున్నది కాదు. ఇది మా తాత సంపాదించిన ఆస్తి. 65 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఇది మా తాత కొన్న భూమి. మా దగ్గర పట్టా ఉంది, పాస్ పుస్తకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకొని కట్టుకుంటే ఈరోజు వచ్చి నోటీసులు వితౌట్ నోటీసులు ఇవ్వకుండా, వితౌట్ ఇన్ఫర్మేషన్ శనివారం రాత్రి వచ్చారు. వీళ్ళు చేసేదంతా అదే. నువ్వు అంత లీగల్గా చేయాలనుకుంటే నోటీస్ ఇవ్వయి,
నోటీస్ ఇయ్యి, ఓ 15 రోజులు టైం ఇయ్యి, లేకపోతే బౌండరీ ఫిక్స్ చేయి. ఒకడు అంటాడు 176 అంటాడు, ఒకడు అంటాడు FTL అంటాడు, ఒకడు అంటాడు బఫర్ జోన్ అంటాడు. అసలు అధికారులకైనా క్లారిటీ ఉందా దీని మీద? రమ్మనండి, అధికారులను రమ్మనండి, మాకు చూపెట్టమానండి. రంగనాథ్ దగ్గరకు పోతే మమ్మల్ని ఇట్లా చీమల్ని చూసినట్టు చూస్తాడు ఆడ రంగనాథ్ దగ్గర. ఆల్రెడీ మొన్న పోయినాం, మమ్మల్ని ఒక్కరిని కూడా రాణిస్తలేడు. ఈడ తిప్పలు పెట్టాడు అంతా గరీబ్ వాళ్ళని, మధ్యతరగతి వాళ్ళని, దిగువ మధ్యతరగతి వాళ్ళని. మొన్నటి వరకు ఏమన్నారు, అక్కడ వరకే పోతుంది, మీ దళితుల జోలికి రామని అంటాడు ఆయన. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తాడు, ప్రెస్ ముంగట్టుకోవచ్చు. కొట్టేదంతా దళితులనే, గరీబ్ వాళ్ళనే కొడుతున్నాడు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటే ఇదేనా ప్రజాపాలన? వీళ్ళందరినీ రోడ్డు మీద, ఇక మా బిడ్డలైనా వీళ్ళు మొన్న నుంచి శనివారం రోజు వచ్చి చెప్తే రాత్రి వచ్చి కొట్టేస్తామంటే వాళ్ళు సామాన్ తీసి రోడ్డు మీద పెట్టుకున్నారు. ఎప్పుడు వచ్చి ఏ రాత్రి వచ్చి కొట్టేస్తారని. వాళ్ళు స్నానాలు చేసుకోవడానికి 3 రోజుల నుంచి స్నానాలు చేయలేరు, వాళ్ళు రోడ్డు మీద వండుకున్నారు. ఇట్లా భయపెట్టడము ఎంతవరకు కరెక్ట్ అన్న? నువ్వు ఉన్నాను కొట్టు భయ్, ఉన్నాను, మస్తు ఎకరాలు ఉన్నాడు, నా ఎంబడి రమ్మని చెప్పండి, నేను చూపిస్తా. కింది స్థాయి మినిస్టర్లు వస్తారా, ఎమ్మెల్యేలు వస్తారా, ఎవడొస్తాడో రమ్మనండి, నేను ప్రూఫ్ చూపిస్తా. ఎవడోడు ఎంత ఆక్రమించిండు, ఎవడోడు ఏ చెరువులో కట్టిండు, ఎవడోడు ఏ FTL ఉన్నాడు, బఫర్ జోన్లో ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. పేర్లతో సహా చెప్తా నేను, అందరి పేర్లతో సహా చెప్తా, అందరి మినిస్టర్ల పేర్లతో సహా చెప్తా నేను. మరి వాళ్ళకి కనబడతలేవా? అంతెందుకు, రేవంత్ రెడ్డి అన్ననే ఉన్నాడు, మరి ఆయనది కాదా? ఆయన జోలికి ఎందుకు పోతలేడు? ఆయనకేమో టైం ఇస్తారు, అన్ని రకాలుగా సెక్యూరిటీ ఇస్తారు ఆయనకు. ఆయన జోలికి పోరు, మంత్రుల జోలికి పోరు, ఎమ్మెల్యే జోలికి పోరు, కాంగ్రెస్ జోలికి అసలు ఓడు. ఈడేమని ఉంటే మన ఈ BRS వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఒక 20-30 ఏళ్ళ వరకు ఆయన భూస్థాపితం చేస్తాడన్న, ఇది మాత్రం పక్కా చెప్తున్నా నేను. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకొకటి కూడా ఓటు వేయదలుచుకోలేడు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఇట్లుందాన, మా 50 మందిని గుంతదోడి ఆ గుంతలో అందరినీ వేసేసి దీని మీద ఏం డెవలప్మెంట్ చేసుకుంటాడో, పార్క్ చేస్తాడో, చిల్డ్రన్స్ పార్క్ చేసుకుంటాడా, లేకపోతే ఆ మూసీ నదిలో చేసినట్టు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఉన్న స్థాయిలోకి ఆయన చేసేదంతా ఉన్నోళ్ళకి, ఆయన లేనోనికి ఏం చేస్తలేడు ఆయన. అసలు ఏం నోటీసులు కూడా ఇవ్వలేదు మాకు. సాటర్డే వచ్చారు, సాటర్డే నైట్ వచ్చి మీరు ఖాళీ చేయాలి, ఇది FTL కిందకి వస్తుంది, FTL కిందకి వస్తుందని చెప్పి అన్నారు. అది FTL కిందకి ఎందుకు వస్తుంది భయ్? మేము ఆల్రెడీ అన్ని ఎవిడెన్స్తోని అన్నిటితో ఉన్నాం. మేము నోటీస్ పంపకుండా ఏం పంపకుండా మీరు ఖాళీ చేయండి అని అంటే మేము ఎక్కడ వెళ్ళాలి? ఉన్నది మేము మా డాడీకి 2 ఆడపిల్లలం. మేము రోడ్డు మీద వచ్చి వండుకున్నాం. ఏడ అమాంతం గులగొట్టేస్తారో ఇల్లు అని చెప్పి బయట వచ్చి ఉన్నాం. 3 డేస్ నుంచి స్నానాలు లేవు, ఏం లేవు. మీరు అంతా ఇట్లా అంతా గులగొట్టేసి మీరు వెళ్ళిపోండి, మేము గులగొట్టేస్తామంటే మేము ఏడవై ఉండాలి? మాకు ఉన్నది ఒక్క ఇల్లు, ఇది తప్పించి ఇంకేడ లేదు కూడా లేదు మాకు. మేము కబ్జా చేసినాం అన్నట్టు కూడా కాదు. ఈడ ఆ పేపర్స్తో అన్నిటితో మా తాత వాళ్ళు సంపాదించారు కాబట్టి మేము ఈడ ఉన్నాం. రేవంత్ రెడ్డి అసలు ఏం పరిమాణం చేస్తున్నావు అవి? నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు దొంగ రాజకీయం, అంత దొంగ రాజకీయం నడుపుతున్నావు నువ్వు. ఒకటే పేదలకి హెల్ప్ చేస్తా అని చెప్పిండు, ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి, ST వాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పిండు. ఏం హెల్ప్ చేస్తుండు? ఇదా నువ్వు హెల్ప్ చేసేది? ఇదా నువ్వు గులగొట్టేది? అన్నీ దొంగ పరిపాలన చేస్తున్నావు భయ్. మాదైతే మేమైతే ఇటు వదిలే వెళ్ళిపోం. నువ్వు ఓపెనింగ్కి వస్తా అంటే నేను ఎట్లా రానిస్తాం అనుకుంటున్నావు? మేము మా ఇల్లు మాకు కావాలి. ఇది పరిస్థితి. అంటే దాదాపు వీళ్ళు 1975 నుంచి కూడా ఈ స్థలాలకు వీళ్ళకి సంబంధించినవి. 2004లో దీనికి సంబంధించినటువంటి ఫినిషింగ్ చేసినప్పటికీ ఈ ఇండ్లను కూడా కూల్చివేయడము, దాంతోపాటుగా వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఈ బిల్డింగ్కు సంబంధించినటువంటి వీళ్ళకి ఫ్లాట్ నెంబర్లు వచ్చి దీనికి సంబంధించినటువంటి ట్యాక్సీ కడితే వాళ్ళని ఆల్రెడీ ఇంటికి సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలుగా నుంచి ఉంటే ఇల్లు కావచ్చు, ఇంటితో పాటుగా వాళ్ళు బండలేసుకొని కూడా నివాసం ఉంటున్న వ్యక్తులను ఇంట్లో నుంచి బయటికి పంపించేసి వాళ్ళ ఇండ్లని కాల్ చేయమని చెప్పేసి కూల్ చేసిన పరిస్థితి. వాళ్ళకున్న సామాగ్రిని కూడా బయటికి తీయకుండా, కనీసం సమయం ఇవ్వకుండా వాళ్ళ ఇండ్లను కూల్చేయడంతో వాళ్ళు ఎక్కడికి పోవాలి, మా యొక్క పరిస్థితి ఏందని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీన్ని చూసుకున్నట్లయితే వీళ్లకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫారం ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి కూడా ఒక ట్రాన్స్ఫారాన్ని ఏర్పాటు చేసి, అంటే ఇండ్లు నివాసం ఉంటున్నటువంటి నివాసితులకు ఒక ట్రాన్స్ఫార్మర్ని కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఈ పబ్లిక్ దగ్గర తీసుకోవడం, దాంతోపాటుగా ఇంటి బిల్లులు కట్ చేసుకోవడము, కరెంటుకు సంబంధించిన ట్రాన్స్ఫర్తో పాటుగా మీటర్లను అరేంజ్ చేయడము, దానికి సంబంధించిన
సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ట్యాక్సీలను పే చేసుకుంటూ దానికి సంబంధించిన వాటర్ బిల్ కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, జిహెచ్ఎంసీ సంబంధించిన ట్యాక్స్ కావచ్చు, అవన్నీ దాని పాటుగా వాళ్ళకున్న పట్టా పాస్ పుస్తకాలు కావచ్చు, 1975 నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో సర్టిఫికేట్స్ ఉండడము, దాంతోపాటుగా పానీలు ఉండడము, పానీలతో పాటుగా వాళ్ళకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేసినందుకు కూడా స్థానికంగా ఉన్న హరిజనులు ప్రకాష్ నగర్లో ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా హైడ్రా కార్యాలయంకు రావాలని చెప్పేసి వాళ్ళు పిలుపు ఇవ్వడము, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా కూల్చివేయడంతో వాళ్ళందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆదివారం అదనపు హాలిడేస్ను చూసుకొని హైడ్రా అనేది కూల్చివేతలు చేపట్టడము, దాంతోపాటుగా కోర్టును ఇప్పటికే ధిక్కరించడంతో మొటకాయలు వేస్తుంది హైడ్రా అధికారులకు. అవన్నీ ఉల్లంఘించుకుంటూ కూడా ఖచ్చితంగా ఫినిషింగ్ చేసినటువంటి స్థలాలని, దాని ఫినిషింగ్ అవతల ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ల్యాండ్, ఫినిషింగ్ తర్వాత ఉన్నటువంటి పబ్లిక్కి సంబంధించిన ఇళ్లను కూల్చివేయడము, దాన్ని ఏంటంటే ఆన్లైన్కి సంబంధించినటువంటి గ్రాఫ్ ద్వారా కొట్టేస్తున్నామని చెప్పడం కూడా హైడ్రా అధికారులు చేస్తున్నారని ప్రజలందరూ కూడా ఆగ్రహం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కూడా వాళ్ళ యొక్క బాధలు చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా హైడ్రా అధికారులు తేరుకొని పేదల పట్ల శ్రద్ధ చూపెడుతూ వాళ్ళకు కూల్చివేసే సమయంలో వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఉండడానికి గృహాలు ఏర్పాటు చేయాలని కూడా బాధిత కుటుంబాలు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ చందుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.